పెడగాగి విభాగంలో మరో ముఖ్యమైనటువంటి అంశము నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2005. దీన్ని మనం సింపుల్గా ఎన్సిఎఫ్ 2005 అంటాం. దీన్ని ఏ విధంగా పేర్కొనాలి అంటే ఎన్సిఎఫ్ ఎస్ఈ 2005గా పేర్కొనాలి. 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2005 పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 దీని యొక్క పూర్తి పేరు. సో ఈ 2005 అనేటువంటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో సమూలంగా మార్పులను తీసుకొని రాబోతున్నారు. మరి ఎందుకు దీంట్లో సమూలంగా మార్పులను తీసుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినది అంటే ప్రస్తుతము ఈ 21వ శతాబ్దానికి అనుగుణంగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను అధిగమించేటువంటి నైపుణ్యం గల విద్యార్థులు తయారు కావాలి. ప్రస్తుతము భారతదేశంలో అమలుపరచబడేటువంటి విద్యా విధానం ఎలా ఉండాలి అంటే ఈ 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటువంటి నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే విధముగా విద్యా విధానం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వము వెరీ రీసెంట్గా ఎన్పిఈ 2020ని ఆమోదించడం జరిగింది. జాతీయ విద్యా విధానం 2020ని ఆమోదించడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా మన భారతదేశంలో మరో పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించబోతుంది. ఆ పాఠ్య ప్రణాళిక చట్టంనే ఎన్సిఎఫ్ ఎస్ఈ 2020గా పేర్కొంటున్నాం. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2020 అనేటువంటి పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించబోతుంది. ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఎన్సిఎఫ్ ఎస్ఈ 2005 ఏమని తెలియజేస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటికీ ఒకే విధమైనటువంటి విద్యా విధానం ఉండాలి అని తెలియజేస్తుంది. ఒకే విధమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఉండాలి అని తెలియజేస్తుంది. ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక అని ఎన్సిఎఫ్ ఎస్ఈ 2005 తెలియజేస్తుంది. మనకు త్వరలో రాబోతున్నటువంటి ఎన్సిఎఫ్ ఎస్ఈ 2020 ఏమని తెలియజేస్తుంది అంటే భారతదేశానికి అంతటికీ ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి అని తెలియజేస్తుంది ఈ పాఠ్య ప్రణాళిక చట్టం. 2005 పాఠ్య ప్రణాళిక చట్టం భారతదేశానికి అంతటికీ ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి అంటుంది. ఇక్కడ 2020 పాఠ్య ప్రణాళిక చట్టము భారతదేశానికి అంతటికీ ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి అని తెలియజేస్తుంది. గమనించాలి, ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక, ఒకే పాఠ్య ప్రణాళిక. సో ఆ విధంగా ఎన్సిఎఫ్ ఎస్ఈ 2020లో దీనిలో సమూలంగా మార్పులు చెందిస్తూ దీన్ని రూపొందిస్తారు. సో ఆ అంశాలను మనం తర్వాత వివరంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతము మనకు సైకాలజీ పెడగాగిలో అనేటువంటి ఈ అంశంలో భాగంగా పెడగాగి విభాగానికి సంబంధించి ఎన్సిఎఫ్ 2005ను పరిశీలించినట్లయితే అసలు ఎన్సిఎఫ్ 2005 ఆవిర్భవించడానికి గల కారణాలను మనం సమగ్రంగా పరిశీలించినట్లయితే భారతదేశానికి స్వతంత్రం అనేది సిద్ధించడానికి పూర్వం ఒక పిల్లవాడు పాఠశాలలో విద్యను అభ్యసించినట్లయితే పాఠశాల విద్య పూర్తి కాగానే ఆ పిల్లవాడు తల్లిదండ్రులపైన ఇతరులపైన ఆధారపడకుండా ఆ పిల్లవాడి యొక్క కాళ్ళపై ఆ పిల్లవాడే నిలబడగలిగే విధముగా, అనగా భావి జీవితంలో నిలదొక్కునే విధముగా ఆ పిల్లవాడిలో పాఠశాలలోని శక్తి సామర్థ్యాలను పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు ఆవిర్భవించినటువంటి విద్యా విధానమే 1937 బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాతిపదిక విద్య. 1937 బేసిక్ ఎడ్యుకేషన్ లేదా ప్రాతిపదిక విద్య లేదా వార్ధా విద్యా ప్రణాళిక మనకేమని తెలియజేస్తుంది అంటే పాఠశాల విద్యను పూర్తి చేసినటువంటి విద్యార్థి తన జీవనాన్ని తానే పోషించుకోవాలి, తన పోషణను తానే సమకూర్చుకోవాలి, తన కాళ్ళపై తానే నిలబడగలగాలి, తన నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకోవాలి. అలాంటి సామర్థ్యాలను పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో పెంపొందించాలి. పాఠశాల విద్యను పూర్తి చేసినటువంటి ప్రతి పిల్లవాడు ఏదేని ఒక వృత్తిలో స్థిరపడి తన పోషణను తానే సమకూర్చుకునే విధంగా విద్యార్థులను తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిర్భవించినటువంటి విద్యా ప్రణాళికయే బేసిక్ ఎడ్యుకేషన్ లేదా
ప్రాతిపదిక విద్య. దీన్ని గాంధీ గారు రూపొందించడం జరిగింది. తర్వాత భారతదేశానికి స్వతంత్రం అనేది సిద్ధించిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సెకండరీ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదాలియర్ కమిషన్ అనేటువంటి ఈ కమిషన్ మరియు ఆ తర్వాతి కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి భారతీయ విద్యా కమిషన్ లేదా దీన్నే కోటారీ కమిషన్ అని అంటాం. ఈ సెకండరీ విద్యా కమిషన్ మరియు కొటారీ కమిషన్లు ఈ బేసిక్ ఎడ్యుకేషన్ను పూర్తిగా విశ్లేషణ చేసి పూర్తిగా అధ్యయనం చేసి భారతదేశంలోని పాఠశాలలకు పాఠ్య ప్రణాళిక ఉండాలి అని సిఫార్సు చేయడం జరిగింది. పాఠ్య ప్రణాళిక ఉండాలి అని, కరిక్యులం ఉండాలి అని, పాఠ్య ప్రణాళిక లేదా కరిక్యులం ఉండాలి అని సిఫార్సు చేసినటువంటి విద్యా కమిషన్లు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ మరియు కోటారీ కమిషన్. సో వీరు భారతదేశంలోని పాఠశాలలకు పాఠ్య ప్రణాళిక ఉండాలి అని సిఫార్సు చేయడం జరిగింది. మరియు భారతదేశానికి ఒక విద్యా విధానంను రూపొందించాలి. ఆ విద్యా విధానం ఎలా ఉండాలి అంటే భారత భౌగోళిక పరిసరాలకు అనుగుణంగా ఉండాలి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి, భారత ఆర్థిక వనరులకు అనుగుణంగా ఉండాలి, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళకు అనుగుణంగా ఒక విద్యా విధానంను రూపొందించడం కోసం 1964 సంవత్సరంలో డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారీ అధ్యక్షతన కొఠారీ కమిషన్ను నియమించడం జరిగింది. ఈ కొఠారీ కమిషన్ వారి యొక్క సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి 1966 సంవత్సర కాలంలో సమర్పించారు. అందుకనే కొఠారీ కమిషన్ను 1964-66 కొఠారీ కమిషన్ అని అంటారు. ఈ కొఠారీ కమిషన్ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం ఆవిర్భవించినది. ఆ మొట్టమొదటి విద్యా విధానమే ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968 జాతీయ విద్యా విధానం. ఏ విద్యా కమిషన్ సిఫార్సుల యొక్క ఫలితం? కొఠారీ కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితము. సో ఈ విధంగా మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఆవిర్భవించింది. ఈ విద్యా విధానానికి అనుగుణంగా మన భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించినది. ఆ మొట్టమొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టమే. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 1975 భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 1975. గమనించాలి, ఇది మొట్టమొదటి జాతీయ విద్యా విధానం, ఇది మొట్టమొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. ఈ చట్టము ద్వారా భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడినవి. మరి ఈ చట్టం ద్వారా ప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి గల కారణం ఏంటి అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఏ సంవత్సరం ఇది? ఏ సంవత్సరము? 1975 సంవత్సరము. మరి 1975 సంవత్సరంలో విద్య అనేది ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. విద్య పైన రాష్ట్రాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. మరి భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నవి, వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నవి, వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు ఉన్నవి, వివిధ రాష్ట్రాల్లో భిన్న భౌగోళిక పరిసరాలు ఉన్నవి. వీటన్నిటికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవలసి వచ్చింది. కాబట్టి ఈ పాఠ్య ప్రణాళిక ద్వారా భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడినవి. ఈ ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి 42వ రాజ్యాంగ సవరణ చేసి, ఎన్నవ రాజ్యాంగ సవరణ? వెరీ గుడ్, 42వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. నెంబర్ ఆఫ్ టెట్ పరీక్షల్లో మరియు డిఎస్సి పరీక్షల్లో అడిగినటువంటి బిట్ విద్య ఉమ్మడి జాబితాలో కలదు అని తెలియజేయు రాజ్యాంగ సవరణ. ఎన్నవ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి సంవత్సరము 1976 సంవత్సరము. సో ఈ విధంగా
ఈ సంవత్సర కాలంలో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. దీంతో విద్య పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానమైనటువంటి అధికారాలను కేటాయించడం జరిగింది. తర్వాతి కాలంలో పరిశీలించినట్లయితే 1986 సంవత్సరం 1986 సంవత్సరానికి పూర్వం భారతదేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రపంచ దేశాలను పర్యటించారు. ప్రపంచ దేశాల్లో అమలుపరచబడుతున్నటువంటి విద్యా విధానం గురించి పరిశీలించారు. ప్రపంచ దేశాల్లో అమలుపరచబడుతున్న విద్యా విధానాన్ని పరిశీలించి భారతదేశానికి తిరిగి వచ్చి తన క్యాబినెట్ మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి అంశము, ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికా, రష్యా లాంటి దేశాల్లో విద్యను అభ్యసించినటువంటి మేధావులు అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించగలుగుతున్నారు. కానీ మన భారతదేశంలో విద్యను అభ్యసించినటువంటి మేధావి కనీసము ఒక్క కారును కూడా తయారు చేయలేకపోతున్నాడు అని రాజీవ్ గాంధీ గారు తెలియజేశారు. సో కాబట్టి భారతదేశంలో అమలుపరచబడేటువంటి విద్యా విధానం కూడా అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించే స్థాయిలో ఉండాలి అని ఈ విధంగా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనల్లో నుంచి ఒక నూతన జాతీయ విద్యా విధానం పుట్టుకొని రావడం జరిగింది. ఆ నూతన జాతీయ విద్యా విధానమే 1986 నూతన జాతీయ విద్యా విధానం. దీన్ని నూతన జాతీయ విద్యా విధానం 1986గా పేర్కొంటాము. న్యూ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, న్యూ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ లేదా నూతన జాతీయ విద్యా విధానం 1986గా పేర్కొంటాం. సో ఈ విధంగా ఈ జాతీయ విద్యా విధానం ఆవిర్భవించినది. ఈ జాతీయ విద్యా విధానము అతి ముఖ్యంగా శిశు కేంద్రీకృత విద్యను గురించి ప్రస్తావించినది. శిశు కేంద్రీకృత విద్యను గురించి ప్రస్తావించినది. శిశు కేంద్రీకృత విద్య. సో మనకు సాధారణంగా పాఠ్య ప్రణాళికలు అనేవి కృత్యాధార పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. కృత్యాధార పాఠ్య ప్రణాళిక, విషయాధారిత పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. విషయాధారిత పాఠ్య ప్రణాళిక, కృత్యాధారిత పాఠ్య ప్రణాళిక, విషయ ఆధారిత పాఠ్య ప్రణాళికలు అనేవి ఉంటాయి. శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. సో ఈ విద్యా విధానము శిశు కేంద్రీకృత విద్యకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినది. మరియు ఈ విద్యా విధానము విషయాధారిత పాఠ్య ప్రణాళికకు అధికంగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. విషయాధారిత పాఠ్య ప్రణాళికకు అధికంగా ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా ఈ విద్యా విధానానికి అనుగుణంగా 1986 నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మన దేశంలో మరో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించినది. ఈ పాఠ్య ప్రణాళిక చట్టమే NCF 1988. NCF 1988 భారతదేశంలో రెండవ పాఠ్య ప్రణాళిక చట్టం. ఈ పాఠ్య ప్రణాళిక చట్టము విషయాధారిత పాఠ్య ప్రణాళికకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు మనకు తెలియజేశారు. ఏమని తెలియజేశారు? భారతదేశ విద్యా విధానం అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించే స్థాయిలో ఉండాలి అన్నారు. సో కాబట్టి ఈ పాఠ్య ప్రణాళిక చట్టము విషయాధారిత పాఠ్య ప్రణాళికకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థలో సాంప్రదాయక విద్యా కోర్సులతో పాటు సాంకేతిక విద్యా కోర్సులు కూడా ఆవిర్భవించాయి. దీంతో ఏమైంది అంటే విద్యా వ్యవస్థలో సబ్జెక్టుల యొక్క సంఖ్య అనేది పెరిగిపోయింది. విద్యార్థులపైన సబ్జెక్టుల భారం అనేది పెరిగిపోయింది. విద్యార్థులపైన పరీక్షల భారం అనేది పెరిగిపోయింది. విద్యార్థులపైన పరీక్షల ఒత్తిడి అనేది ప్రారంభమైంది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో దీన్ని ఈ పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ పాఠ్య ప్రణాళిక విషయాధారిత పాఠ్య ప్రణాళికకు అధికంగా ప్రాధాన్యతనివ్వడం ద్వారా విద్యార్థులపైన సబ్జెక్టుల భారం పెరిగింది, పరీక్షల ఒత్తిడి పెరిగింది, పరీక్షల యొక్క భారం అనేది పెరిగిపోయినది. ఇది రెండవ పాఠ్య ప్రణాళిక చట్టం. తర్వాతి కాలంలో భారతదేశంలో 1993 సంవత్సర కాలంలో యశ్పాల్ అధ్యక్షతన యశ్పాల్ కమిటీని నియమించడం జరిగింది. ఈ యశ్పాల్ గారు వారి యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వానికి లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి పేరుతో సమర్పించడం జరిగింది. లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో వీరు వారి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. యశ్పాల్ యొక్క నివేదిక మరియు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992
ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 అనగా 1986 నూతన జాతీయ విద్యా విధానం యొక్క సవరణనే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ లేదా కార్యాచరణ పథకము లేదా ఆచరణాత్మక పథకము 1992గా పేర్కొంటాం. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 ఏమని తెలియజేస్తుంది అంటే పాఠ్య ప్రణాళిక లేదా విద్యా విధానము అనేది విద్యా విధానంలో లేదా పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో 3 ప్రధాన అంశాలు ఉండాలి. అందులో ఒక ప్రధాన అంశము సంఘతత్వం. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో 3 ప్రధాన అంశాలను ప్రస్తావించింది. ఒకటి సంఘతత్వం అనగా 2 సబ్జెక్టులను వేటికవే బోధించడం కాకుండా ఆ సబ్జెక్టుల మధ్య ఉండేటువంటి సహసంబంధాన్ని విద్యార్థి గ్రహించే విధంగా పిల్లవాడిలో అంతర్దృష్టి అభ్యసనం జరిగే విధంగా బోధనను నిర్వర్తించాలి. అది పాఠ్య ప్రణాళిక ప్రధాన అంశంగా ఉండాలి అని పిఓఏ 1992 తెలియజేస్తుంది. మరియు సమానత్వం అనగా ఈ పాఠ్య ప్రణాళికను పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ అభ్యసించాలి. పేద ధనిక కుల మత వర్గ వర్ణ లింగ భాష వివక్ష ఏమీ లేకుండా అందరూ పాఠ్య ప్రణాళికను అభ్యసించే విధముగా ఉండాలి. మరియు నాణ్యత పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఏ విధంగా ఉండాలి అంటే గుణాత్మకమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించగలము అనేటువంటి హామీని నెరవేర్చే విధముగా ఉండాలి. ఆ హామీని తల్లిదండ్రులకు కల్పించే విధముగా ఉండాలి అని పిఓఏ 1992 తెలియజేసింది. మరియు 1993లో యశ్పాల్ లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి పేరుతో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. భారరహిత అభ్యసనము. సో ఈ విధంగా 1992 పిఓఏ 1993 యశ్పాల్ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మరో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించింది. ఆ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టమే ఎన్సిఎఫ్ 2000 దేనికి అనుగుణంగా ఆవిర్భవించింది? 1992 పిఓఏ యొక్క సిఫార్సులో 1993 యశ్పాల్ యొక్క సిఫార్సులు వీటికి అనుగుణంగా ఈ 2000 పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించింది. ఈ 2000 పాఠ్య ప్రణాళిక చట్టం ద్వారా విద్యా వ్యవస్థలో సబ్జెక్టుల యొక్క సంఖ్య తగ్గించబడింది. విద్యార్థులపైన ఉన్న సబ్జెక్టుల భారం తగ్గించబడింది. కానీ పరీక్షల యొక్క ఒత్తిడి తగ్గించబడలేదు, పరీక్షల యొక్క భారము తగ్గించబడలేదు. ఈ విద్యార్థులపైన ఉన్నటువంటి పరీక్షల ఒత్తిడిని సైతం తగ్గించుటకు పరీక్షల భారాన్ని సైతం తగ్గించుటకు 2004 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు ఈ 2000 పాఠ్య ప్రణాళికను 2000 కాలం నాటి పాఠ్య ప్రణాళికను సమూలంగా మార్పు చెందించడం కోసము ఒక జాతీయ సారథ్య సంఘాన్ని నియమించడం జరిగింది. ఈ జాతీయ సారథ్య సంఘంలో 35 మంది సభ్యులు కలరు. అందులో ఒకరు చైర్పర్సన్, 34 మంది సభ్యులు, మొత్తంగా 35 మందితో ఒక జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ సారథ్య సంఘం వారు 2000 నాటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో సమూలంగా మార్పులు చేసి ప్రస్తుత భారతదేశానికి అనుగుణంగా భారతదేశంలోని పాఠశాలలన్నింటికీ ఒకే విధమైనటువంటి పాఠ్య ప్రణాళికను రూపొందించడం వీరి యొక్క బాధ్యత. సో ఈ విధంగా ఈ జాతీయ సారథ్య సంఘంలో 35 మంది సభ్యులు ఉన్నారు, ఒక చైర్పర్సన్, 34 మంది సభ్యులు. ఈ జాతీయ సారథ్య సంఘానికి చైర్పర్సన్గా ప్రొఫెసర్ యశ్పాల్ గారిని నియమించడం జరిగింది. యూజీసీ యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ యశ్పాల్ గారిని ఈ జాతీయ సారథ్య సంఘానికి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. మరియు 34 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ జాతీయ సారథ్య సంఘానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ శాంతా సిన్హా. వీరు ఈ జాతీయ సారథ్య సంఘానికి ఎన్నిక కావడం జరిగింది. ఈ జాతీయ సారథ్య సంఘం వారు భారతదేశంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాల్లో 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోకస్ గ్రూపులలో ఆ రాష్ట్రంలో ఉండేటువంటి మేధావులు, ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యావంతులు, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. సో ఈ విధంగా 21 ఫోకస్ గ్రూపుల నుండి సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషించి
జాతీయ సారథ్య సంఘం వారు ఒక విస్తృతమైనటువంటి డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో ఈ విధంగా ఈ జాతీయ సారథ్య సంఘం వారి యొక్క నివేదిక, జాతీయ సారథ్య సంఘం వారి యొక్క నివేదిక సృజనాత్మకత, సహజమైన ఆనందము బాల్యానికి కీలకం అనేటువంటి వాక్యంతో ప్రారంభమవుతుంది. ఈ వాక్యమును విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి గ్రంథం నుండి సేకరించడం జరిగింది. ఆ విధంగా ఆ వాక్యంతో ఈ జాతీయ సారథ్య సంఘం వారి నివేదిక లేదా NCF 2005 నివేదిక ప్రారంభమవుతుంది. ఈ నివేదిక భారతదేశ విద్యా వ్యవస్థ చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది అను ఒక తల్లి ఆవేదనతో ఈ నివేదిక అనేది పూర్తి అవుతుంది. నివేదిక ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది, ఏ వాక్యంతో పూర్తి అవుతుందో మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సో ఈ విధంగా వీరు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా భారతదేశానికి అంతటికి ఒకే విధమైనటువంటి పాఠ్య ప్రణాళికను 2010 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఈ 2010 సంవత్సరంలో రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళిక చట్టమే NCF 2005. మరి దీన్ని 2010లో రూపొందిస్తే ఎందుకు 5 అని పిలవడం జరుగుతుంది అంటే, ఈ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని రూపొందించడానికి కార్యాచరణ 2005 సంవత్సరంలో ప్రారంభించారు కాబట్టి దీన్ని NCF 2005గా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా NCF 2005 అనేది 2010 సంవత్సరంలో రూపొందించబడింది. ఇక్కడ గమనించాలి, భారతదేశంలో మొట్టమొదటి పాఠ్య ప్రణాళిక చట్టము 1975 పాఠ్య ప్రణాళిక చట్టం, రెండవ పాఠ్య ప్రణాళిక చట్టము 1988 పాఠ్య ప్రణాళిక చట్టం, మూడవ పాఠ్య ప్రణాళిక చట్టము 2000 పాఠ్య ప్రణాళిక చట్టం, నాలుగవ పాఠ్య ప్రణాళిక చట్టము NCF 2005. ఇది నాలుగవ పాఠ్య ప్రణాళిక చట్టం. ఇక భారతదేశంలో ఈ విద్యా సంవత్సరంలో లేదా మరుసటి విద్యా సంవత్సరంలో మరో పాఠ్య ప్రణాళిక చట్టం రాబోతున్నది. ఆ పాఠ్య ప్రణాళిక చట్టమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2020. ఇది భారతదేశంలో 5వ పాఠ్య ప్రణాళిక చట్టం కాబోతుంది. 5వ పాఠ్య ప్రణాళిక చట్టము. సో ఈ విధంగా NCF 2005 అనేది ఈ విధంగా ఆవిర్భవించింది. అంటే ఇంతకు పూర్వమే ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక చట్టాల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఆవిర్భవించినదే NCF 2005. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 మరియు యశ్పాల్ యొక్క నివేదిక భారరహిత అభ్యసనము లర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993 నివేదికకు అనుగుణంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2005ను రూపొందించడం జరిగింది. ఈ నేషనల్ కరికులం 2005 ఎందుకోసం రూపొందించబడినది అంటే, విద్యార్థులకు పరీక్షల యొక్క భారాన్ని తగ్గించాలి. విద్యార్థులపై పరీక్షల భారాన్ని తగ్గించడము, విద్యార్థులపై పరీక్షల యొక్క ఒత్తిడిని తగ్గించడం కోసము NCF 2005 ఆవిర్భవించింది. NCF 2005 ఏ నివేదికను ఆధారంగా ఆవిర్భవించినది అంటే, లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే నివేదికను ఆధారంగా ఆవిర్భవించినది. ఈ NCF 2005 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, పరీక్షల భారాన్ని విద్యార్థులపైన తగ్గించాలి, పరీక్షల ఒత్తిడిని తగ్గించాలి. దానికి అనుగుణంగా NCF 2005 వారు NCF 2005 యొక్క ప్రధాన ఉద్దేశంగా దేన్ని పేర్కొనడం జరిగింది అంటే, నాలెడ్జ్ షుడ్ నాట్ రిసీవ్డ్ బై ఏ స్టూడెంట్, ఇట్ షుడ్ బి క్రియేటివ్ అని తెలియజేయడం జరిగింది. అనగా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ NCF 2005 అని తెలియజేయడం జరిగింది. అనగా జ్ఞాన నిర్మాణము అనేది NCF 2005 యొక్క ప్రధాన ఉద్దేశం. జ్ఞానం నిర్మింపబడాలి కానీ జ్ఞానం అనేది అందించబడకూడదు అనేది NCF 2005 ప్రధాన ఉద్దేశం. వీళ్ళేమంటారు అంటే, ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ విద్యార్థికి కూడా జ్ఞానాన్ని అందించకూడదు. జ్ఞానాన్ని అందించినట్లయితే విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని పరీక్షల సమయం వరకు మాత్రమే నిలిపి ఉంచుకుంటాడు. పరీక్షల సమయం పూర్తి కాగానే తాను పొందినటువంటి జ్ఞానాన్ని మర్చిపోతాడు. ఆ జ్ఞానానికి అనుగుణంగా ఉండేటువంటి సమస్య ఏదేని ఒక సమస్య నిజ జీవితంలో ఎదురైనట్లయితే ఆ సమస్యను పరిష్కరించుకోలేని స్థితిలో పిల్లవాడు ఉంటాడు. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించకూడదు, జ్ఞానాన్ని నిర్మింపజేయాలి అనేది NCF 2005 యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మీరు జనరల్గా పరిశీలించినట్లయితే, ఒక అభ్యర్థి ఫిజిక్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ చేశాడు, MSc ఫిజిక్స్ చేశాడు. MSc ఫిజిక్స్ చేసినటువంటి ఈ అభ్యర్థి యొక్క ఇంట్లో ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ పోతే ఇతడు ఏం చేస్తాడు? ఎలక్ట్రీషియన్కు ఫోన్ చేస్తాడు. అతని యొక్క అర్హత ఏముంటుంది? 10వ తరగతి ఫెయిల్ అయి ఉంటాడు.
అంటే ఎంఎస్సి ఫిజిక్స్ చేసినటువంటి వ్యక్తి తన ఇంట్లో ఫ్యూజ్ పోయినట్లయితే 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తాడు, లేదా 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి పక్కింట్లో ఉన్న పిల్లవాడిని పిలిస్తే ఆ పిల్లవాడు వచ్చి ఆ ఫ్యూజు సెట్ చేసి వెళ్ళిపోతాడు. అనగా నువ్వు ఎంఎస్సి ఫిజిక్స్ చేసావు, నువ్వు పొందిన జ్ఞానం నీకు నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక సమస్యను కూడా పరిష్కరించడానికి ఉపయోగపడడం లేదు, ఇక నీ చదువు ఎందుకు అని ఎన్సిఎఫ్ 2005 ప్రశ్నిస్తుంది. కాబట్టి జ్ఞానం అనేది అందించబడేది కాదు, నిర్మింపబడాలి అని ఎన్సిఎఫ్ 2005 తెలియజేస్తుంది. అందుకని కొఠారి కమిషన్ వారు ఏమని తెలియజేస్తారు అంటే విద్యార్థులను జ్ఞానగ్రహీతలుగా భావించినంత కాలం భారతదేశ విద్యా వ్యవస్థలో మార్పులు సాధ్యం కాదు అన్నారు. అందుకని విద్యార్థులు జ్ఞానగ్రహీతలు కాదు, జ్ఞాన నిర్మాతలు అని కొఠారి కమిషన్ వారు తెలియజేశారు. సో ఎన్సిఎఫ్ 2005 కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తుంది. నాలెడ్జ్ షుడ్ నాట్ రిసీవ్డ్ బై ఏ స్టూడెంట్, ఇట్ షుడ్ బి క్రియేటివ్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. అంటే జ్ఞానాన్ని పొందకూడదు, జ్ఞానాన్ని విద్యార్థులే స్వయంగా నిర్మించుకునే విధంగా ఉపాధ్యాయుడు బోధనాభ్యసన కృత్యాలను రూపొందించాలి. దీని ద్వారా పిల్లవాడికి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఆ పిల్లవాడే స్వయంగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని పొందుతాడు. ఒక్క ఉదాహరణ ద్వారా మీకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. జ్ఞానాన్ని అందిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, జ్ఞానాన్ని నిర్మించుకున్నట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఒక కోస్టల్ ఏరియా ఉంది, ఆ కోస్టల్ ఏరియాలో చాలా పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే తినడానికి కావలసినటువంటి ఆహార ధాన్యాలను కూడా కొనుక్కోలేనటువంటి స్థితి వారిది. అలాంటి స్థితిలో ఉన్నారు పేద ప్రజలు. ఆ కోస్టల్ ఏరియాను ఒక కలెక్టర్ సందర్శించి ఈ పేద ప్రజల యొక్క పరిస్థితిని చూసి విస్తుపోయి ఆ కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి వృత్తి చేపలు పట్టడం. ఆ చేపలు పట్టడంలో నిపుణులు ఎవరైతే ఉంటారో వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏమన్నారు అంటే ఇక మీదట మీరందరూ ఆ పేద కుటుంబాల వారికి ప్రతిరోజు 5 కేజీల చేపల్ని పట్టి ఇవ్వాలి. ఆ పేద ప్రజలు ఈ చేపల్ని అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి డబ్బుతో వాళ్ళకి కావలసినటువంటి ఆహార ధాన్యాలను కొనుక్కొని వారి జీవనాన్ని కొనసాగిస్తారు. ఇలా ఆర్డర్ పాస్ చేశారు. కొద్ది రోజులకు ఈ కలెక్టర్ బదిలీ పైన వెళ్ళిపోయారు. ఆ కోస్టల్ ఏరియాకు మరో కలెక్టర్ వచ్చారు. వారు కూడా కోస్టల్ ఏరియాను సందర్శించి ఈ చేపలు పట్టే నిపుణులు చేపలు పట్టి పేదవాళ్ళకు అందిస్తున్నారు, వాళ్ళు వాటిని అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి డబ్బుతో ఆహార ధాన్యాలను కొనుక్కొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని గమనించాడు నూతనంగా వచ్చిన కలెక్టర్. గమనించి చేపలు పట్టే నిపుణులతో తాను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏంటంటే ఇక మీదట మీరెవరూ కూడా ఆ పేద కుటుంబాల వాళ్ళకు చేపలు పట్టి ఇవ్వకూడదు, ఆ పేద కుటుంబాల్లో ఉన్నటువంటి మగ పిల్లలకి చేపలు పట్టడంలో శిక్షణనివ్వండి అని ఆర్డర్ పాస్ చేశాడు. ఇక్కడ గమనించారు, వాళ్ళకు చేపలు పట్టి ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితాంతం వారు ఎవరి ఒకరిపైన ఆధారపడవలసిందే. అదే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలే చేపలు పట్టడంలో శిక్షణను పొందినట్లయితే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే పోషించుకోగలుగుతారు. ఇది చైనా వారి యొక్క విద్యా విధానం యొక్క నినాదం. చైనా విద్యా విధాన నినాదం ఏమని తెలియజేస్తుంది అంటే మేము మా పాఠశాల పిల్లలకు చేపలు పట్టి ఇవ్వము, చేపలు పట్టడంలో శిక్షణనిస్తాము అని తెలియజేస్తుంది. సో దానికి అనుగుణంగా ఈ ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే జ్ఞాన నిర్మాణం. ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఎన్సిఎఫ్ 2005 ఏ అభ్యాస నియమం నుంచి ఆవిర్భవించినది అంటే నిర్మాణాత్మకవాద నియమం నుండి ఆవిర్భవించినది. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేటువంటి నియమం నుంచి ఈ ఎన్సిఎఫ్ 2005 ఆవిర్భవించడం జరిగింది. సో విద్యార్థుల్లో జ్ఞానాన్ని నిర్మించాలి. విద్యార్థులు జ్ఞాన గ్రహీతలు కాదు, జ్ఞాన నిర్మాతలు అని ఎన్సిఎఫ్ 2005 తెలియజేస్తుంది. సో మరియు ఎన్సిఎఫ్ 2005 పరీక్షల భారాన్ని తగ్గించాలి అంటుంది. పరీక్షల ఒత్తిడిని తగ్గించడం కోసం ఎన్సిఎఫ్ 2005 4 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించినది. అందులో ఒక మార్గదర్శక సూత్రం నెంబర్ ఆఫ్ టెట్ పరీక్షలా సంధించాడు ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం కానిది ఈ క్రింది వానిలో అని. ఒక మార్గదర్శక సూత్రం ఏమని తెలియజేస్తుంది అంటే జ్ఞానాన్ని తరగతి వెలుపలి పరిసరాలతో అనుసంధానం చేయాలి. జ్ఞానము అంటే కేవలం 4 గోడల తరగతి గదిలో నేర్చుకునేదే పొందేదే జ్ఞానము కాదు. ఈ జ్ఞానమును తరగతి వెలుపలి పరిసరాలతో అనుసంధానం చేయాలి. అనగా పిల్లవాడు తరగతి గదిలో నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం ద్వారా
పరిసరాలను పరిశీలిస్తూ జ్ఞానాన్ని పొందాలి, ఆటలాడుతూ జ్ఞానాన్ని పొందాలి. తను ఎక్కడ సంచరిస్తున్నా ఆ పరిసరాల నుంచి జ్ఞానాన్ని పొందే విధంగా విద్యార్థులను ప్రేరేపించాలి. జ్ఞానాన్ని తరగతి వెలుపలి పరిసరాలతో అనుసంధానం చేయాలి. దీని ద్వారా ఏమయ్యింది అంటే బోధన అంటే కేవలం తరగతి గదుల్లో జరిగేదే కాదు, పరిసరాల్లో కూడా బోధన జరగాలి, కృత్యాల ద్వారా బోధన జరగాలి, ప్రయోగశాలల్లో బోధన జరగాలి, క్షేత్ర పర్యటనల్లో బోధన జరగాలి, ప్రాజెక్టుల ద్వారా బోధన జరగాలి. వీటన్నిటి ద్వారా విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశము, అసలు విద్యార్థులపైన పరీక్షల ఒత్తిడి, పరీక్షల భారం ప్రారంభం కావడానికే కీలకమైనటువంటి అంశము బట్టి విధానము. సో కాబట్టి బట్టి విధానాన్ని ప్రోత్సహించకూడదు, బట్టి విధానాన్ని నిరుత్సాహపరచాలి అనేది ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రం. మరో మార్గదర్శక సూత్రము, ఉపాధ్యాయుడు తాను బోధించబోయేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి పాఠ్య ప్రణాళికను రచించుకుంటారు. దీన్నే మనం ముద్దుగా లెసన్ ప్లాన్ అని అంటాం. ఉపాధ్యాయుడు ఈ పాఠ్య ప్రణాళికను రచించుకునేటువంటి సందర్భంలో ఈ పాఠ్య ప్రణాళిక నిర్మాణాన్ని పుస్తక పరిధికి కుదించకుండా విస్తరించి సుసంపన్నం చేయాలి అని ఈ మార్గదర్శక సూత్రం తెలియజేస్తుంది. అనగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం అనేది కేవలం టెక్స్ట్ బుక్ పరిధి వరకు మాత్రమే ఉండకూడదు, ఆ పరిధిని దాటి దాన్ని విస్తరించి సుసంపన్నం చేయాలి అని ఈ అంశం తెలియజేస్తుంది. అనగా ఉపాధ్యాయుడు బోధన కోసం కేవలం టెక్స్ట్ బుక్ పైన డిపెండ్ కాకూడదు, పుస్తకం ఒకటే బోధనకు ఆధారం అని ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు భావించకూడదు అనేది ఈ మార్గదర్శక సూత్రం తెలియజేస్తుంది. తర్వాత మరో ముఖ్యమైనటువంటి మార్గదర్శక సూత్రము, పరీక్షలను సులభతరం చేసి పరీక్షలను తరగతి గదికి అనుసంధానం చేయాలి. పరీక్షలను సులభతరం చేసి దీని ద్వారా పరీక్షల భారం తగ్గించబడుతుంది విద్యార్థులపై. ఇప్పుడు పరీక్షలను సులభతరం చేసి పరీక్షలను తరగతి గదికి అనుసంధానం చేయడం ద్వారా పిల్లవాడికి మార్కులు కేటాయించబడతాయి. ఎలా కేటాయించబడతాయి చూడండి. ఇప్పుడు పరీక్షలను సులభతరం చేసి తరగతి గదికి అనుసంధానం చేయాలి. ఈ ఎన్సిఎఫ్ 2005 ఆర్టీ యాక్ట్ 2009ల ద్వారా మనకు సిసి అనేటువంటి విద్యా విధానము, సిసి అనేటువంటి మూల్యాంకన విధానం ఆవిర్భవించింది. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటాం. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్లస్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్లస్ సమ్మేటివ్ అసెస్మెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా 4 అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు. అందులో నెంబర్ వన్ విద్యార్థి యొక్క ప్రతిస్పందనలు భాగస్వామ్యం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటువంటి క్రమంలో ఉపాధ్యాయుడు అడిగేటువంటి ప్రశ్నలకు విద్యార్థి సమాధానం చెబుతున్నాడా లేదా, విద్యార్థి పాఠ్యాంశ బోధన సందర్భంలో పాఠ్యాంశ బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామి అవుతున్నాడా లేదా దాన్ని గమనించాలి. ఆ విధంగా ఈ అంశానికి 10 మార్కులను కేటాయిస్తారు. 10 మార్కులను కేటాయిస్తారు. విద్యార్థి యొక్క రాత అంశాలు 10 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థి యొక్క ప్రాజెక్టులు 10 మార్కులు కేటాయిస్తారు. ఇంకా చివరగా లఘు పరీక్ష 20 మార్కులు కేటాయిస్తారు. సో ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ను 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇక్కడ గమనించినట్లయితే ఇంకా మార్కులు అంటే కేవలం పరీక్షల ద్వారా పొందేవే మార్కులు కాదు. తరగతి గదిలో నువ్వు పాఠ్యాంశ బోధనలో భాగస్వామి అయితే, బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామి అయిన మార్కులు సాధిస్తావు, ప్రాజెక్టులు పూర్తి చేసిన మార్కులు సాధిస్తావు, హోంవర్కులు రాతాంశాలు పూర్తి చేసిన మార్కులు సాధిస్తావు. ఇక్కడ మార్కులు సాధిస్తున్నావు కాబట్టి ఇక తప్పనిసరిగా రాత పరీక్షల్లో మార్కులను సాధించాలి అనేటువంటి ఒత్తిడి విద్యార్థులపైన తగ్గించబడుతుంది. క్లియర్? సో ఈ విధంగా తరగతి గది పరీక్షలను సులభతరం చేసి తరగతి గదికి అనుసంధానం చేయాలి అనేది ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రము. క్లియర్? దీని ద్వారా పరీక్షల భారం తగ్గించబడుతుంది. సో ఈ విధంగా ఎన్సిఎఫ్ 2005 అనేది ఆవిర్భవించింది. ఈ ఎన్సిఎఫ్ 2005లో 5 అధ్యాయాలు కలవు. అందులో మొదటి అధ్యాయం నెంబర్ ఆఫ్ టెట్ పరీక్షలు అడిగాడు ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005లోని 3వ అధ్యాయం ఈ క్రింది వాణిలో, ఎన్సిఎఫ్ 2005లోని 4వ అధ్యాయం ఈ క్రింది వాణిలో అని ప్రశ్న సంధించడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005లోని మొదటి అధ్యాయము పర్స్పెక్టివ్స్, దృక్పథాలు అన్నది ఎన్సిఎఫ్ 2005 యొక్క మొదటి అధ్యాయం. ఎన్సిఎఫ్ 2005 యొక్క 2వ అధ్యాయము లర్నింగ్ అండ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్, అభ్యసనము జ్ఞాన నిర్మాణం అన్నది ఎన్సిఎఫ్ 2005 యొక్క 2వ అధ్యాయం.
ఎన్సిఎఫ్ 2005 యొక్క మూడవ అధ్యాయము కరిక్యులం రైట్. ఎన్సిఎఫ్ 2005లో మూడవ అధ్యాయంలో ఒక సబ్ టాపిక్ విద్యా ప్రణాళిక అంగాలు కరిక్యులం అని అంటాం దీన్ని, కరిక్యులం. ఈ మూడవ అధ్యాయంలో మరో అంశము ఫేజెస్ ఆఫ్ స్కూల్, పాఠశాల దశలు. ఈ మూడవ అధ్యాయంలో మరో అంశము అసెస్మెంట్ మదింపు. ఇక్కడ మీకు ప్రశ్న సంధిస్తాడు. మదింపును గురించి తెలియజేసేటువంటి అధ్యాయము ఎన్సిఎఫ్ 2005లో అంటాడు, మూడవ అధ్యాయం. పాఠశాల దశలను గురించి తెలియజేసే అధ్యాయము మూడవ అధ్యాయము. కరిక్యులంను గురించి తెలియజేసే అధ్యాయము మూడవ అధ్యాయము. క్లియర్? వెరీ గుడ్. నాలుగవ అధ్యాయము స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, పాఠశాల తరగతి గది వాతావరణం అన్నది ఎన్సిఎఫ్ 2005లోని నాలుగవ అధ్యాయము. ఇక ఎన్సిఎఫ్ 2005లో మొత్తం 5 అధ్యాయాలు కలవు. చివరి అధ్యాయము రీఫార్మ్స్, సంస్కరణలు. వీరు ఈ సంస్కరణలు అనేటువంటి అంశానికి అధికంగా ప్రాధాన్యతనిచ్చారు. సంస్కరణలు చేయాలి, ముఖ్యంగా వీళ్ళు పరీక్షల్లో సంస్కరణలు చేయాలి అని సూచించారు. ఆ పరీక్షల్లో చేసేటువంటి సంస్కరణలు ఏ స్థాయిలో ఉండాలి అంటే ఓబీఎస్ సిస్టమ్ను ప్రవేశపెట్టే స్థాయిలో పరీక్షల్లో సంస్కరణలు తీసుకొని వచ్చినట్లయితే విద్యార్థులపైన పరీక్షల భారం తగ్గుతుంది, పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది అని ఎన్సిఎఫ్ 2005 వారు తెలియజేశారు. ఓపెన్ బుక్ సిస్టమ్ను తీసుకొని వచ్చే స్థాయిలో పరీక్షల్లో సంస్కరణలు తీసుకొని రావాలి అనగా ఇక్కడ గమనించాలి మీరు జాగ్రత్తగా. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్ర పరీక్ష జరుగుతుంది. పరీక్షా హాల్లో 10వ తరగతి విద్యార్థులందరూ కూర్చున్నారు. నేను ఇన్విజిలేటర్. విద్యార్థులందరికీ క్వశ్చన్ పేపర్ ఇచ్చాను, విద్యార్థులందరికీ ఆన్సర్ షీట్ ఇచ్చాను. ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి పరీక్షా హాల్లో 10th క్లాస్ బయాలజీ పుస్తకం ఇవ్వాలి. పిల్లవాడికి క్వశ్చన్ పేపర్తో పాటు బయాలజీ పుస్తకం కూడా ఇవ్వాలి. బయాలజీ పుస్తకం పిల్లవాడికి ఇచ్చినా ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నకు పిల్లవాడు సమాధానం చేయలేని స్థితిలో ఉండే విధంగా పరీక్షల్లో సంస్కరణలు తీసుకొని రావాలి అన్నారు. దీన్నే ఓపెన్ బుక్ సిస్టము, ఓబీఎస్ సిస్టమ్గా పేర్కొంటాం. ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగా. పరీక్షల్లో ప్రశ్న ఇలా సంధించాడు, మానవుడిలో జీర్ణక్రియ జరిగే విధానంను వివరింపుము అని ప్రశ్న సంధించాడు. జీర్ణక్రియ ఎలా జరుగుతుందో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి పిల్లవాడు జీర్ణక్రియ విధానం ఏ విధంగా జరుగుతుందో మరుసటి రోజు బాగా నేర్చుకొని బట్టి కొట్టి పరీక్షలకు పోయి ఆ జీర్ణక్రియ ఎలా జరుగుతుందో అదే విధంగా అద్భుతంగా రాస్తాడు. ఎక్కడ పుస్తకంలో ఎక్కడ పులి స్టాప్ ఉంటే వాడు పేపర్లో కూడా అక్కడే పులి స్టాప్ పెడతాడు, ఎక్కడ కామా ఉంటే అక్కడ కూడా కామానే పెడతాడు. సో ఆ విధంగా ప్రశ్నకు సమాధానం రాయాలి అంటే పిల్లవాడి పరిస్థితి ఆ విధంగా ఉంటుండే. ఇప్పుడు ఎన్సిఎఫ్ 2005 వచ్చింది, సిసిఈ విధానం వచ్చింది, ఓబీఎస్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు పరీక్షల్లో ప్రశ్న ఎలా సంధిస్తున్నాడు అంటే జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మానవుడు తీసుకున్న ఎలాంటి ఆహార పదార్థమైనా జీర్ణాశయంలో జీర్ణమవుతుంది. మీరు మాంసం తీసుకున్న జీర్ణాశయంలో జీర్ణమవుతుంది, రైస్ తీసుకున్న జీర్ణాశయంలో జీర్ణమవుతుంది, గోధుమ తీసుకున్న జీర్ణాశయంలో జీర్ణమవుతుంది. మరి నీ జీర్ణాశయం ఎందుకు జీర్ణం కాదు ఊహించుము అని ప్రశ్న సంధించారు క్వశ్చన్ పేపర్లో. ఆ ప్రశ్నకు ఆ పిల్లవాడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ను అటు ఇటు 4-5 సార్లు తిప్పినా వాడికి సమాధానం దొరకదు. అనగా ఈ స్థాయిలో ఓబీఎస్ సిస్టమ్ను ప్రవేశపెట్టే స్థాయిలో పరీక్షల్లో సంస్కరణలు తీసుకొని రావాలి. సంస్కరణలు తీసుకొని వచ్చినట్లయితే పిల్లలు దీన్ని దూరం చేసుకుంటారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశం చెప్పేటప్పుడు ఆలోచనతో వింటారు, ఏకాగ్రతతో వింటారు, అవధానముతో వింటారు, తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పరీక్షల్లో సంధించేటువంటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే పరీక్షల భారం విద్యార్థులపైన తగ్గుతుంది. ఇక పరీక్షలు అంటే కష్టపడి చదవాలి అనేటువంటి భావన విద్యార్థుల నుండి తొలగించబడుతుంది. మరి పరీక్షల్లో సంధించేటువంటి ప్రశ్నకు సమాధానం చేయాలంటే ఏం చేయాలి? పిల్లవాడు బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామి కావాలి. బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామి అయి పిల్లవాడు ప్రతిస్పందనలు చేయాలి.
ఉపాధ్యాయుడి యొక్క ఉద్దీపనకు ప్రతిస్పందించాలి. క్లియర్? ఈ విధంగా విద్యార్థులపైన పరీక్షల భారం, పరీక్షల ఒత్తిడి తగ్గించబడుతుంది. ఇది NCF 2005కు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం.